నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిద్దిపేట జిల్లా అప్పన్నపల్లిలో అంతులేని విషాదం. బావిలో పడిన కారు ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. యూకే యుఎస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధి లక్ష్యంగా వర్సిటీల సందర్శన. క్యూర్ పరిధిలో నేడు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా. ఈ నెల 27 నుంచి 31 వరకు లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయింపు. గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరం. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి అశోక్ను ప్రశ్నించిన అధికారులు. గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా. మెడికల్ ఆహార కూపన్లు పొందే వారికి తిరస్కరించే అవకాశం. మృతి చెందిన బంధువు దశదిన కర్మకు వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబాన్ని బావి రూపంలో మృత్యువు కబలించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో బావిలో కారు పడి 2 చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దుబ్బాక మండలం బలవంతపూర్కు చెందిన రాజు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. భార్య భాగ్య వారి 2 చిన్నారులతో కలిసి బంధువు దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా బలవంతపూర్ శివారులో కారు బావిలో పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో పడిన కారును 4 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ను అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాజ్ కుమార్, సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. వరుసకి బావయ్యే అతడి దశదిన కర్మకి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో, వారి స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో మృత్యు రూపంలో వేచి చూసిన బావి వారిని బలి తీసుకుందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 2 చిన్న పిల్లలు సహా భార్య భర్త ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యుల కన్నీటి రోగంలో నిందంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మనము సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, అతడి భార్య భాగ్య, 2 చిన్నారులు, ఒక కుమార్తె కుమారుడు 2 ఉన్నారు. వారికి ఆ చిన్నారులతో కలిసి సిద్దిపేట పట్టణంలో రాజుకు వరుసకు బావయ్యే మల్లేష్ అనే వ్యక్తి ఇటీవల మరణించడంతో అతడి దశదిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి బుధవారం రోజున హాజరై తిరిగి అక్కడి నుంచి సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో వారి స్వగ్రామానికి బలవంతపూర్కి బయలుదేరారు. ఈ బయలుదేరిన నేపథ్యంలో తోర్నాలలో వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారి బంధువుల దగ్గర కాసేపు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్లి అక్కడ ఆగారు. అక్కడి నుంచి సుమారు 7 నుంచి 7 గంటల ప్రాంతాన బుధవారం రోజు అదే సాయంత్రము 7 నుంచి 7:30 ప్రాంతాల సమయంలో వారి గ్రామానికి బయలుదేరిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి బయలుదేరిన క్రమంలో మనకి సోనాల నుంచి సుమారుగా ఒక 18 కిలోమీటర్లు బలవంతపూర్ గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి బలవంతపూర్ గ్రామం చేరుకునే క్రమంలో అప్పలపల్లి శివారు ఏదైతే ఉందో, అంటే బలవంతపూర్ కి సుమారుగా ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే కారులో ప్రయాణిస్తే సుమారు ఒక 10 నిమిషాల్లో వారి స్వగ్రామానికి చేరుకోవచ్చు. ఇంటికి వెళ్తే హాయిగా పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ వారి డైలీ దినచర్య ఏదైతే ఉంటుందో అది సజావుగా చేసుకున్న వారి క్రమంలోనే అక్కడికి చేరుకున్న క్రమంలో వీరి కారు అదుపు తప్పి ఆ రోడ్డు పక్కనే బావికి ఏదైతే రక్షణ కూడా లేకపోవడం వల్ల కారు నేరుగా బావిలోకి దూసుకెళ్లి ఒకంత కారు పల్టీ కొట్టిన క్రమం అక్కడ కనిపిస్తా ఉంది మనకి. ఈ నేపథ్యంలోనే కారులో ఉన్న రాజు సహా అతడి భార్య భాగ్య ఎవరైతే ఉన్నారో వారికి డోర్లు తీసుకోవడానికి అసలు అవకాశం లేకుండా ఉంది. ఈ ప్రమాదం వల్లే వాళ్ళు కారు నుంచి బయటకు రాలేకపోయారు. ఆ క్రమంలో అందులోనే విగత జీవులుగా ఊపిరాడక ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ ప్రమాదము సుమారు 7:30-8 గంటల ప్రాంతాన మనకి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ తోరాల నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో
వారు ఇంకా ఇంటికి చేరుకోలేదని చెప్పేసి వారి బంధువులు ఇంటి వాళ్ళు ఆరా తీసిన క్రమంలో ఇంకా రాలేదు అని చెప్పి ఆల్రెడీ బయలుదేరాలి ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరా తీశారు. ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ సమీప దూరం ఏదైతే ఉందో దగ్గరే ఉండడంతో ఆ మార్గం మొత్తంగా కుటుంబ సభ్యులు ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఈ రాజుకి లభించట్లేదని. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు సిగ్నల్ ఆధారంగా దాన్ని ట్రాక్ చేసి మనకి వారి ఆచూకీ లభించింది. అప్పలపల్లి శివారు ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతంలో చివరిగా సిగ్నల్ ట్రాక్ ఉండడంతో ఆ సమీప ప్రాంతంలో పరిశీలించగా ఆ కారు ఏదైతే ఉందో అది బావిలో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి అగ్నిమాపక సిబ్బందితో వారి సంయుక్తంగా పోలీసులు చర్యలు చేపట్టారు. హుటాహుటిన రాత్రి 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించి 1 గంటలకు చర్యలు చేపట్టారు. 1 గంటల నుంచి సుమారు 2 గంటల వరకు చర్యలు చేపట్టి ఆ కారుని వెలికి తీసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బంధువులు ఏదైతే ఉన్నారో వారి బంధువులు విగత జీవులుగా మారి కారు నుంచి బయటకు తీసిన మృతదేహాలు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక 4 నుంచి 5 గంటల పైనే నీటిలో ఉండడం వల్ల బిగుసుకుపోయిన పరిస్థితి ఉంది. 2 చిన్నపిల్లలు సహా అమ్మా నాన్నలు అలాగే వాళ్ళందరినీ చూసిన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న స్థానికులు ఇంకా కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ ఉన్న మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తము దుబ్బాక ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం కూడా పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. మనకు ఉన్న సమాచారం ఏంటంటే సుమారు 5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఈ సమీపంలో అంటే ఏదైతే దుబ్బాక మండల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమీప గ్రామాల్లో ఇలాంటి బావులు చాలా ఉన్నాయి. ఈ బావులన్నీ దుష్టి కూపాలుగా మారుతున్నాయి. రక్షణ గోడలు నిర్మించాల్సిన అధికారులు లేదంటే స్థానిక బావి యజమానులు ఏవైతే ఉన్నారో వారు విస్మరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి కూడా ఇంకా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రాణాలు కోల్పోతున్నామంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికైనా అధికారులు కింద స్పందించి ఇక్కడ మనకి ఏదైతే రోడ్డు పక్కనే ఉన్న బావులకి రక్షణ గోడలు నిర్మించాలని కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ధన్యవాదాలు ప్రశాంత్. గణేష్ ఇట్లా మంచి పైకి మంచిగా 10 రోజుల విదేశాల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. సిడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచే విదేశాలకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాల్లో సీఎం బృందం పర్యటించనుంది. 2 దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించి రాష్ట్రంలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి రాత్రి 12:30కు లండన్ వెళ్లారు. ఈ నెల 30 వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. 2 దేశాల్లోని పలు యూనివర్సిటీలను సందర్శించి అధికారులతో చర్చిస్తారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ను సీఎం సందర్శించనున్నారు. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్బాల్ ప్రెజెంటేషన్లో పాల్గొనున్నారు. 22న లండన్లో కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ రోజు ఉదయం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్ కు వెళతారు. ఈ నెల 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ కు బయలుదేరతారు. ఈ నెల 24న బోస్టన్లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం ఎంఐటి క్యాంపస్ కు వెళతారు. ఈ నెల 25న ఉదయం బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ ను సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి బోస్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి సీఎం వెళ్లనున్నారు. ఈ నెల 26న న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 29న న్యూయార్క్ నుంచి బయలుదేరి 30న హైదరాబాద్ కు చేరుకుంటారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్లో అవకతవకలకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరమైంది. గ్లోబరీనాకు టెండర్ ఎలా దక్కింది, టెండర్ నిబంధనలలో మార్పులు ఎందుకు చేశారన్న అంశాలపై అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. గ్లోబరీనాపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ వేగం పుంజుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ వ్యవహారంలో కీలకమైన గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ అధికారుల బృందం నిన్న మధ్యాహ్నం ఇంటర్బోర్డు కార్యాలయానికి వెళ్లింది. 2019లో ఇంటర్బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అశోక్ ను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విచారణ సాగింది. ఈ సమయంలో ఇద్దరు ఇంటర్బోర్డు అధికారులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. అసలు 2019లో ఫలితాల ప్రాసెసింగ్ టెండర్ గ్లోబరీనా సంస్థకు ఎలా దక్కింది? గతంలో ప్రీ ఎగ్జామ్స్ కు ఒక సంస్థ, పోస్ట్ ఎగ్జామ్స్ కు మరో సంస్థ వేర్వేరుగా పనిచేసేవి. ఈ రెండు వ్యవస్థల్ని ఒకే చోట ఇంటిగ్రేట్ చేయాలన్న నిర్ణయం ఎవరిదని విజిలెన్స్ అధికారులు అశోక్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి కన్సల్టెంట్ల సూచనల మేరకే తాము ప్రతిపాదనలు చేసినట్లు అశోక్ సమాధానమిచ్చినట్లు సమాచారం. అదే సమయంలో టెండర్లో 2 సార్లు ఎందుకు పిలిచారు? తొలిసారి టెండర్కు సంస్థలు ఎందుకు ముందుకు రాలేదు? టెండర్ నిబంధనల్లో కొన్ని మార్పులు ఎందుకు చేశారు అనే అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణలో అన్ని విషయాల్ని పూర్తిగా చెప్పలేమని, కొన్ని అంశాల్లో సంబంధిత వ్యక్తులు వ్యవస్థలపై విశ్వాసంతో పనిచేయాల్సి ఉంటుందని అశోక్ చెప్పినట్లు సమాచారం. జూలై 24న మీడియాతో జరిగిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కో ఆమ్ట్గా ఉన్న గ్లోబరీనా సంస్థ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు బినామీ సంస్థ అని సీఎం ఆరోపించారు. తనవి తప్పుడు ఆరోపణలని భావిస్తే సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గ్లోబరీనా సంస్థ అవకతవకల కారణంగానే 23 మంది విద్యార్థులు మృతి చెందారన్నదే వాస్తవం కాదా అని కూడా ప్రశ్నించారు. సంస్థ బండారం త్వరలోనే బయటపెడతామని, ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడించారు. సీఎం ప్రకటనల తర్వాత గ్లోబరీనా వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు దృష్టి మరింత పెంచారు. గత కొన్ని రోజులుగా ఇంటర్బోర్డు కార్యాలయానికి వెళుతున్న అధికారులు వివిధ రకాల పత్రాల్ని కోరుతూ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2018లో టెండర్లు పిలిచిన విధానం, టెండర్ ప్రక్రియ, నిబంధనలు, దాదాపు 4.57 కోట్ల రూపాయలకు పైగా విలువైన టెండర్ గ్లోబరీనా సంస్థకు దక్కడానికి దారితీసిన పరిస్థితిలో 2019 మార్చిలో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ ను ఆ సంస్థ చేపట్టిన విధానం వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. దాదాపు 10 రోజులుగా పలు పత్రాల్ని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ఇప్పుడు నేరుగా అప్పటి ఇంటర్బోర్డు కార్యదర్శిని విచారించడం ద్వారా దర్యాప్తును మరింత కీలక దశకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా నేడు ఖరారు కానుంది. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 వరకు సమర్పించొచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ నెల 25న అర్హుల తుది వివరాలు ప్రకటించి 27వ తేదీ నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో ఇళ్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 27 నుంచి కేటాయించనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్లోనే నివసిస్తున్నారా, ఓఆర్ఆర్ లోపల సొంత ఇల్లు లేదా ప్లాట్లు ఉన్నాయా అనే విషయాలను 360 డిగ్రీల పరిశీలన జరుగుతోంది. అది పూర్తి చేసి రేపు సాయంత్రం అర్హుల ప్రాథమిక జాబితా ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం నుంచి మీ సేవ పోర్టల్ లేదా హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ద్వారా అర్హుల జాబితా అందుబాటులో ఉంటుందని గౌతమ్ వెల్లడించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోపు తెలపవచ్చునన్నారు. అభ్యంతరాలను పరిశీలించి అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తారు. ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభం కానుంది. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున ఈ నెల 31 వరకు లాటరీ తీస్తారు. పూర్తి పారదర్శకంగా రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో యూట్యూబ్ లైవ్ ద్వారా లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయిస్తారు. ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో 20% వెయిటింగ్ లిస్ట్ కూడా తయారు చేసి వారికి కూడా లాటరీ డ్రా ద్వారానే ఎంపిక చేస్తామని గౌతమ్ తెలిపారు. ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదన్నారు.
ఎల్ఐజీ ప్లాట్ల కోసం అత్యధికంగా కూకట్పల్లిలో 9,208 మంది దరఖాస్తు చేసుకోగా కుత్బుల్లాపూర్లో 7,210, ఖైరతాబాద్లో 6,970, నాంపల్లిలో 5,114, శేరిలింగంపల్లిలో 4,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంబర్పేటలో 3,893, బహదూర్పురలో 2,281, ఇబ్రహీంపట్నంలో 1,398, కార్వాన్లో 2,773, మలక్పేట్లో 4,459, మల్కాజ్గిరిలో 1,717, మేడ్చల్లో 2,155, రాజేంద్రనగర్లో 2,723, సనత్ నగర్లో 1,861, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,326, మహేశ్వరంలో 1,066 దరఖాస్తులు వచ్చాయి. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్లాట్లకు ప్రభుత్వం 807 కోట్ల రూపాయలను కేటాయించగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో టవర్ల నిర్మాణానికి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు సెప్టెంబర్ 3 వరకు గడువు ఉంది. మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నామన్న కవిత ఆ స్ఫూర్తిని ఇప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్ రికార్డులు, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిబ్బంది ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సీసీటీఎన్ఎస్, టీఎస్ కాప్ స్టాఫ్ వేర్ అప్లికేషన్లపై పట్టు సాధించి నేర నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. వీధి దీపాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ల ఆందోళనతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నూనె మిల్లులో కుడి చేయి తెగిపడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన కవిత పల్లీలతో నూనె పట్టించుకునేందుకు గణేష్ మిల్లుకు వచ్చింది. మిల్లుల్లో పల్లీలు పోసిన నిర్వాహకురాలు వాటర్ క్యాన్ కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో కవిత పల్లిపిండిని మిల్లు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా చెయ్యి తెగి యంత్రంలోనే ఇరుక్కుపోయింది. అది గమనించిన స్థానికులు కవితను పక్కకు లాగి చికిత్స నిమిత్తం వరంగల్లోని ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోతే 5వ రోజు కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తిపై 12 మంది ఒకే కులస్తులు రాళ్లు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దేవాలయంలో డొనేషన్ కౌంటర్లను ఆలయ ఈవో రమాదేవి, డీఈఓ శ్రీ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ఈవో 1,116 రూపాయల విరాళాన్ని అందజేసి తొలి డొనేషన్ను నమోదు చేయించారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరానా రాష్ట్రంలో మినీ బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య సిబ్బంది, రోగులు ఉన్నారు. ఇపిరాంగా నగర సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంతో ఆ రహదారిపై సుమారు 7 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. అమెరికాలో గ్రీన్ కార్డు, శాశ్వత నివాసం కోరుకునే వారిపై మరో బండ పడనుంది. వచ్చే నెల 18 నుంచి అమల్లోకి వచ్చేలా పబ్లిక్ ఛార్జ్ నిర్వచనాన్ని ట్రంప్ ప్రభుత్వం విస్తరించింది. ఫలితంగా మెడికైడెడ్, ఆహార కూపన్లు, ప్రభుత్వ సాయం పొందేవారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో పబ్లిక్ ఛార్జ్ కింద ఆదాయం నిర్ధారణకు నగదు సాయం, దీర్ఘకాలిక సంస్థాగత సంరక్షణ ఉండేది.
ఇప్పుడు వాటికి మరో 3 జత అవుతున్నాయి. పబ్లిక్ ఛార్జ్ అర్హతలను నిర్ధారించడానికి అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం అధికారులు 7 చట్టబద్ధ అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. వీటితో పాటు విదేశీయులు ప్రభుత్వానికి భారంగా మారకుండా ఉండే అంశాలను పరీక్షిస్తారు. ఇందుకు సంబంధించిన తుది నిబంధనను గత నెల 16న ప్రకటించిన ప్రభుత్వం దానిని అదే నెల 20న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. కొత్త నిబంధన ప్రకారం USCIS అధికారులు వయస్సు, ఆరోగ్యం, కుటుంబ స్థితి, ఆర్థిక స్థితి, విద్యా నేపథ్యం, డిపెండెంట్లు, ప్రభుత్వ పథకాల వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధన నుంచి శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, అమెరికా ప్రభుత్వం కోసం పనిచేసిన కొంతమంది ఆఫ్ఘాన్, ఇరాక్ జాతీయులు, ప్రత్యేక వలస మైనర్లు, మానవ అక్రమ రవాణా బాధితులు సహా పలువురికి మినహాయింపు ఉంటుంది. ఇరాన్తో ఆర్థిక వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అయినా వారు వాటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఏ దేశంపై విధించిన కఠిన ఆంక్షలను ఇరాన్పై విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని ఎకనామిక్ డేగా అభివర్ణించారు. ఏ రూపంలోనైనా ఇరాన్కు సాయం చేస్తే ఆ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు కొంటున్న దేశాలు తక్షణమే వాటిని నిలిపివేయాలన్నారు. ట్రంప్ తన పోస్టులో ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ తప్పు చేస్తున్నది ఎవరో వారికి తెలుసన్నారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు మిత్ర దేశాలన్నీ అమెరికాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మకమైన ఈ చర్యలు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ కొడతాయని అభిప్రాయపడ్డారు. యుద్ధం ప్రారంభం కాకముందు ఇరాన్తో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించిన దేశాల్లో చైనా, భారత్, తుర్కియే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. సినిమా టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలకు షరతులు విధించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించే చిత్రాలకు టికెట్ ధర పెంచాలంటే సినీ కార్మిక సంక్షేమ నిధికి ₹1 కోటి ముందుగా డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్లో నిర్దిష్టమైన టికెట్ ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యుడికి సినిమా టికెట్ మరింత భారంగా మారకుండా నిర్దిష్టమైన టికెట్ ధరలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నంబర్ 120ని సవరిస్తూ జీవో నంబర్ 77ను విడుదల చేసింది. నిర్ణయించిన ధర ప్రకారమే సినిమా టికెట్లను విక్రయించాలని ఆదేశించింది. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టంగా ₹30, గరిష్టంగా ₹70 టికెట్ ధరను ఖరారు చేసింది. అదే థియేటర్లలో ప్రీమియం టికెట్ ధరలను కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹100 విక్రయించాలని పేర్కొంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీలో కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹150గా టికెట్ ధరను ఖరారు చేసింది. ప్రీమియం కేటగిరీలో కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹200గా టికెట్ ధరను నిర్ణయించింది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹250గా టికెట్ ధరను ఖరారు చేశారు. స్పెషల్ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్లో కనిష్టంగా ₹200, గరిష్టంగా ₹300గా టికెట్ ధరలను నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లో రెగ్యులర్ టికెట్ కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹250గా ఖరారు చేశారు. రిక్లైనర్లలో కనిష్టంగా $200, గరిష్టంగా $300 టికెట్ ధరలు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే ప్రతి థియేటర్లో పేద, మధ్యతరగతి ప్రేక్షకులకు 25% సీట్లను కేటాయించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి థియేటర్లో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతిచ్చింది. పండుగలు, సెలవు రోజుల్లో పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని థియేటర్ యజమానులను ఆదేశించింది. నిర్మాత ఇచ్చే వివరాల ఆధారంగా వెల్ఫేర్ కమిటీ ఖాతాలో ₹1 కోటి జమ చేసిన తరువాతే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధర పెంపుతో ప్రదర్శనకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధిని సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. జనవరి 12న విడుదల పేరు పెట్టినట్లు సందడి చేస్తూ అనిల్ రావిపూడి ప్రత్యేక వీడియోలో టైటిల్ను రివీల్ చేశారు. టైటిల్ ఏంటంటూ అనిల్ రావిపూడిని వెంకటేష్, కళ్యాణ్ రామ్, కృతిశెట్టి, కీర్తి సురేష్ ఆసక్తికరంగా ప్రశ్నించడం నవ్వులు పోయించింది. టైటిల్తో పాటు ట్యాగ్ లైన్గా బావ బామర్ది సౌజన్యంతో అని పెట్టడం ఆశ్చర్యపోయేలా చేసింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12నే ఈ చిత్రం విడుదల కానుండడం విశేషం. ప్రేమగా అడుగుతున్నావు. సినిమా టైటిల్ ఏంటి? హీరోలు, హీరోయిన్లు, జనవరి 12 విడుదల. సినిమా టైటిల్ ఏంటి? జనవరి 12 విడుదల.
సార్ ఏ అడిగినా అదే చెప్తున్నాడు మీ వల్ల ఇలా తయారయ్యాడు. అనిల్ టైమింగ్ నాకు బాగా తెలుసు. జనవరి 12 విడుదల అంటే సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ జనవరి 12 విడుదల. మన సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 విడుదల. కరోనా పరిశోధనలకు అమెరికా నిధులు సమకూర్చిందనే విషయం బహిర్గతమైంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీకి సహాయకుడిగా పనిచేసిన డేవిడ్ మోరెన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ పరిశోధనలకు వెచ్చించిన నిధుల రికార్డులు, ఇతర పత్రాలను దాచిపెట్టినట్లు తెలిపారు. చట్టాల నుంచి తప్పించుకోవడానికి వాటిని వ్యక్తిగత ఈమెయిల్స్లో దాచినట్లు డేవిడ్ మోర్సన్ చెప్పారు. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం వుహాన్ ప్రయోగశాలకు అమెరికా నిధులు సమకూర్చినట్లు వచ్చిన ఆరోపణలు నిజమే అని తేలింది. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీకి సహాయకుడిగా పనిచేసిన డేవిడ్ మోరెన్స్ ఈ విషయాన్ని అంగీకరించారు. కోవిడ్ మొదలైన సమయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కు అధిపతిగా ఉన్న ఫౌచీకి ఆయన సహాయకుడిగా పనిచేశారు. ఈ విషయాన్ని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఈ కేసులో ఆయనకు గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై చేస్తున్న పరిశోధన గ్రాంటును నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఆ గ్రాంటును పునరుద్ధరించడానికి ల్యాబ్ నుంచి కోవిడ్ లీక్ అయిందన్న విషయాన్ని తప్పుడు కథనంగా చూపేందుకు సాయం చేస్తానని చైనాకు మోరెన్స్ హామీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందులో భాగంగా కరోనా సహజ సిద్ధంగా జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఈమెయిల్ ఖాతాకు బదులుగా మోరెన్స్ వ్యక్తిగత ఖాతాను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామన్నారు. దీంతో ఈ విషయంపై ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశముంది. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం వుహాన్ ప్రయోగశాలకు అమెరికా నుంచి నిధులు అందాయని అమెరికా మాజీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఆ వైరస్ పుట్టుకపై వాస్తవాలను అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని ఆమె విమర్శించారు. ఈ కుట్ర వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంథోనీ ఫౌచీ ఉన్నారని తులసి గబ్బార్డ్ ఆరోపించారు.